Not all bleeding per rectums are hemorrhoids. It may be cancer also. Hi everyone. Welcome to my YouTube channel Shahis OG, Ophthalmology and Surgical Gastroenterology. Coming to the point, bleeding per motion అంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ మోషన్ లో వచ్చే ప్రతి బ్లడ్ పైల్స్ అవ్వకపోవచ్చు. కారణాలు ఏంటి, ఏమేమి ఉండొచ్చు? పైల్స్ ఓర్ హెమరాయిడ్స్ అవ్వచ్చు, ఫిషర్ అవ్వచ్చు, ఫిస్టులా అవ్వచ్చు, ఓర్ క్యాన్సర్ అవ్వచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ రిగార్డింగ్ హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద కాజెస్, దాని ట్రీట్మెంట్ ఏంటి? హెమరాయిడ్స్ అనేది పైల్ అంటారు, పైల్ మాస్. మలద్వారం దగ్గర బ్లడ్ వెజిల్స్ అంటారు. బ్లడ్ వెజిల్స్ అంటే రక్త కణాలు ఉబ్బడాన్ని పైల్స్ అంటాము. ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ అంటే లోపల మనకు కనిపించకుండా ఉండేదాన్ని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాము. బయట మనకు కనిపించేదానికి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాము. ఇవి రావడానికి గల కారణాలు ఏంటి? ఒబీస్ ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా నాన్ వెజ్, ఎక్కువగా మసాలాలు తినేవాళ్ళు, ఎక్కువగా కూర్చొని సిట్టింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్ CLD క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువగా ఉండడం, అంటే మలబద్ధకం ప్రాబ్లం చాలా ఎక్కువ రోజుల నుంచి ఉంది. అలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ బ్లడ్ వెజిల్, ఆ రక్త కణాలు ఉబ్బిపోతాయి. దాన్నే పైల్స్ అంటాము. ఈ కారణాల వల్ల పైల్స్ వస్తాయి.